అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎవరి వ్యూహాలు వారివి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరిస్తుండటంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదాల మధ్యనే సాగుతున్నాయి. అయితే అర్థవంతమైన చర్చలు మాత్రం జరగలేదు. నీట్ పరీక్ష లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తుంటే బీజేపీ మాత్రం సభలో చర్చ సాగనీయాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. దీంతో అటు పార్లమెంట్ లోపల బయట ఒకే రకమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వాయిదాల మధ్య సాగుతోన్న సభ, విపక్షాల ఆందోళనతో 3 రోజులు మాయం. నీట్ పేపర్ లీక్ పై చర్చించడానికి రెడీ అంటోన్న ఎన్డీఏ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చలంటూ విపక్షం. వరుస ఆందోళనలతో హోరెత్తిన ఢిల్లీ. మరోవైపు ప్రధానిని కలిసిన శరద్ పవార్ అండ్ టీం. నీట్ పేపర్ లీక్ పై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేయడం, దానికి విపక్షాలు మద్దతు పలకడం, ఆ తర్వాత పార్లమెంటు ముట్టడి, తర్వాత సభ అంతా వాయిదాల మధ్య సాగుతోంది. 3వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే సభ సాగింది. విద్యార్థులపై లాఠీ చార్జికి వ్యతిరేకంగా మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలు మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించి అరెస్ట్ అయ్యారు. దానిపై బుధవారం సభలోనూ ప్రకంపనలు కొనసాగాయి. అధికార పక్షం నుంచి సభలో అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు వచ్చాయి. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కేంద్రానికి విద్యార్థుల ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా చెప్పారు. అయినా విపక్షాలు పట్టించుకోలేదు. సభలో, సభ బయట కాంగ్రెస్ తన ఆందోళన కొనసాగించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ వాదించింది. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే ఆధ్వర్యంలో నిరసన కొనసాగగా కాంగ్రెస్ ఆందోళనకు సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దీంతో విపక్షాలు నీట్ లీకేజ్ వ్యవహారాన్ని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వినియోగించుకోవాలనే వ్యూహానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే ఇద్దరూ కలిసి ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల నుంచి డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీఏకి పవార్ వర్గం ఎన్సీపీ సపోర్ట్ ఇస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే వీరి భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీతో సంబంధం లేకుండా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్కి తమ మద్దతు ఉంటుందని శరద్ పవార్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామాలను చూస్తే విపక్షాల ఆందోళనలను పట్టించుకోకుండా తమ వ్యూహంపైనే ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తోంది. వీలైనంత త్వరగా డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ సహా ప్రధాన బిల్లులపై మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు.